హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి వంకాయ ఉల్లి కారం అనేది ప్రిపేర్ చేశాను. అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. మనము నల్ల వంకాయలు, పెద్ద వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉల్లి కారం అనేది చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. రుచికి సరిపడా కారము, జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పక్కన వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండెట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని మనము వేయించేసుకోవాలి. లేదంటే మనకి కొంచెం కరుణెక్కుతాయి. అందుకని వంకాయల్లో సాల్ట్, పసుపు వేసుకొని ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకోవాలండి. వంకాయ వేగిన తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి మనం ఉల్లి కారం ఉంది కదా, అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం వేయించుకున్న వంకాయలు కూడా వీటిలో వేసేసుకొని మనం బాగా ముక్కలకి ఉల్లి కారం అనేది పట్టేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా కలిపేసుకున్నామంటే మనకి అంతే, వంకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి రెసిపీస్ మనము ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి నోటికి రుచిగా, కారంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.